హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సరైన కొలతలతో చూపిస్తానండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా 1 కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా మీడియం సైజులో దోరగా ఉన్నటువంటి ఉసిరికాయలు తీసుకుంటే పచ్చడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే చింతపండు గుజ్జు తీసుకున్నాను. ఇవి పోపు దినుసులు. అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. అదేవిధంగా ఇది ఆవపిండి, అలాగే ఇది మెంతి పొడి, అదేవిధంగా కారం, ఉప్పు, ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ అనమాట. ఇవేనండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. అలాగే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎంతెంత వేయాలనేది నేను 1 బై 1 చూపిస్తానండి. ముందుగా అయితే ఉసిరికాయలను వేయించుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 400 ml ఆయిల్ వేసుకోవాలి. మొత్తం 1 కేజీ ఉసిరికాయలకు 400 ml అయితే సరిపోతుందండి. అంటే అర లీటర్ కంటే ఒక 100 ml తక్కువ అనమాట. ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మనం వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే బాగుంటుందండి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. చూసాం కదా, ఆయిల్ బాగా వేడెక్కిన వెంటనే ఉసిరికాయలన్నింటినీ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించకూడదు. పైన అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి లోపల ఉడకదండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కాసేపటి తర్వాత చూస్తే ఉసిరికాయలు బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ విధంగా వచ్చిన వెంటనే ఉసిరికాయలన్నింటినీ కూడా ఆయిల్లో నుంచి తీసేసి ఒక బేసిన్లో వేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగతా ఉసిరికాయలను కూడా ఇలానే మనం బాగా దూరగా వేయించుకుందాము. వీటిని సరిగ్గా వేయించుకోకపోయినా కూడా పచ్చడి అనేది పాడైపోతుందండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకు అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా అవుతాయో. చూసారు కదా, కాసేపటి తర్వాత చల్లారిన తర్వాత చూసి ఈ విధంగా మెత్తగా ఉంటుందన్నమాట. ఉసిరికాయను మనం ఈ విధంగా చేతితో ప్రెస్ చేసినప్పుడు ఇలా వస్తే బాగా వేగినట్టండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. నేను ఈ పచ్చడి కోసం 200 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. 1 కేజీ ఉసిరికాయలకు 200 గ్రాములు పడుతుంది. ఈ చింతపండును కొద్దిగా వేడి నీటిలో నానబెట్టుకొని బాగా గుజ్జులాగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ గుజ్జును ఇప్పుడు మనము ప్యాన్లో వేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. కాసేపటి తర్వాత ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి. అందులోకి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా దూరగా వేయించుకుందాము. ఇందులో వేసినటువంటి ఆయిల్ వచ్చేసి మనం ముందుగానే ఉసిరికాయలు వేయించాం కదా, ఆ ఆయిలే ఇందులో యూస్ చేశానండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ యూస్ చేయట్లేదు. ఇందులో మీకు ఇష్టమైతే కాస్త కరివేపాకు కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవచ్చు. నేనైతే వేయలేదు. పోపు బాగా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు తీసుకోవాలి. ఇందులోకి 100 గ్రాముల దాకా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత 150 గ్రాముల కారం వేసుకోవాలి. కారం ఎక్కువగానే పడుతుందండి ఇలాంటి నిల్వ పచ్చళ్ళల్లోకి. కాబట్టి పర్ఫెక్ట్గా తీసుకోండి సరైన కొలతలతో. తర్వాత వేయించిన ఆవపొడి, ఇది ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వేయించిన మెంతి పొడి వేసుకోవాలి. అలాగే వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 15-20 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఉసిరికాయలకు పట్టేలాగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ముందుగానే ఉడికించాం కదా, ఇది బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి యాడ్ చేయకూడదండి. అవన్నీ కూడా సరిగా పట్టవన్నమాట పచ్చడికి. కాబట్టి ఒక్కొక్క ఐటెంని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉసిరికాయలు వేయించేటప్పుడు మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, అదంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. చివరగా ఇందులో పోపు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము. అంతేనండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి దాదాపు రెడీ అయిపోయింది. కాకపోతే దీన్ని ఒక 3 రోజుల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం వేసిన ఆయిల్, ఉప్పు, కారం వీటన్నిటినీ కూడా ఉసిరికాయలు అనేవి బాగా పీల్చుకొని బాగా ఊరుతుందన్నమాట. పచ్చడి కూడా చాలా టేస్టీగా తయారవుతుంది. ఇలాంటి నిల్వ పచ్చళ్ళు పెట్టినప్పుడు వెంటనే తినకూడదు. 3 రోజుల తర్వాత తింటే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ పచ్చడి పెట్టేటప్పుడు బాగా దూరగా ఉన్న ఉసిరికాయలు తీసుకోండి. అలాగే ఆయిల్లో కూడా బాగా వేయించాలి దూరగా. అదేవిధంగా తడి ఏమాత్రం తగలకుండా చూసుకోండి. ఈ విధంగా టిప్స్ పాటించినట్లయితే ఉసిరికాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చి
సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.